ప్రైజ్ లార్డ్. ఉదయకాల సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనందరం ఇలా చేరటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మన జీవితాలలో ఎన్నో సక్రమంగా లేకపోవచ్చు, మనం ఎన్నో చోట్ల పడిపోతూ ఉండవచ్చు. అయితే దావీదు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల పడిపోయాడు. కానీ ఆయన జీవితాన్ని నిలబెట్టింది ఏంటంటే, ఆయన ఎట్టి పరిస్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ ఆయన తప్పిపోయినా కూడా, పడిపోయినా కూడా, తప్పిపోయాను, నేను పడిపోయానని ఒప్పుకొని దేవుని మీద ఆధారపడి దేవుని మీద ముందుకు సాగుతున్నాడు. అలాంటి ధైర్యము, బలము దేవుడే ఇచ్చాడు. అలాంటి బలం మనకు కూడా ఇవ్వాలని, ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి అలాంటి బలం మనకు కూడా కావాలని, అలాంటి విశ్వాసం మనకు కూడా కావాలని ఆ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలకు మనందరం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థనలకు వెళ్లే ముందు, దేవా, నువ్వు గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడావయ్యా. నువ్వు చేసిన గొప్ప కార్యాలు, నువ్వు చూపిన కృపను బట్టి ప్రభా నీకు ఎనలేని స్తోత్రాలు దేవా. నువ్వు కాపాడకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నీ సన్నిధిలో నేను నిలబడేవాడిని కాదని దేవునికి ఒక 2 నిమిషాలు మనం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఈ ఆరాధనకు ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఎనలేని నీ ప్రేమను బట్టి, ఎనలేని నీ కృపను బట్టి, కాపుదలను బట్టి నీకు ఎన్నో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దినదినము మేము ఎన్నో వింటూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది మా మధ్య నుంచి లేకుండా పోతూ ఉన్నారు తండ్రి. గొప్పవారు, ధనికులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభా ఎంతోమంది ఉంటున్నారు తండ్రి. అయితే నీ ఉచిత కృప వల్ల, నీ ప్రేమ వల్ల ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా అన్ని విషయాలను, ఆరోగ్య విషయాల్లోనే కానీ ప్రభా మిగిలిన అన్ని విషయాల్లో కూడా నీవు మమ్మల్ని కాచి కాపాడుతూ మా పనులు మేము చేసుకోగలుగుతూ మా జీవనాధారాన్ని మేము పొందుకుంటూ ముందుకు సాగడానికి నీవు ఇస్తున్న కృపా కాపుదలను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధం చేసుకుంటుండగా తండ్రి, ఇదిగోనైనా ప్రభా నీవు మా మధ్యలో ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఆరాధనలో, స్తోత్రం, నిన్ను స్తుతించటంలో ప్రభా, అలాగే వాక్యంలో ప్రభా, బల్లారాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీవు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిన్ను విశ్వసించి నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా నువ్వు ఎలాంటి వారినైనా నువ్వు బాగు చేసే దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా నువ్వు నన్ను వెతికితే నేను దొరుకుతానని చెప్పిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను వెతకటానికి ప్రభా మా హృదయాలను ఇవ్వండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు కన్నులు తెరిచి ప్రభా, మా హృదయాలనే కన్నులు తెరిచి ప్రభా నిన్ను వెతికే వారిగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎంత మంచి దేవుడు యేసయ్య. మన దేవుడు మంచి దేవుడు కదండి, మంచి దేవుడు అండి. మన చింతలన్నీ తీరుతాయండి ఆయన సన్నిధిలో చేరినప్పుడు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినాకును మన మాటల వల్ల మనకు చింతలు తీరుతాయేమో, కానీ పూర్తిగా తొలగించే దేవుడు, వాటిని వడ్డుమాయం చేసే దేవుడు మన దేవుడు అండి. అలాంటి దేవుని మనము మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించుకుందాం. గొంతెత్తి ఆయనందరం ఘనంగా ఆయనను స్తుతించుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును కదండి, మన చింతలన్నీ తీర్చే దేవుడు ఆ గొప్ప దేవుడు అండి. అందుకని ఆయనను మన మహిమ ఘనతకు అర్హుడవు దేవా నీవే. నిన్ను నేను మా దేవుడవు, నువ్వు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నీవే. అందుకే నీకు మేమందరం కలిసి మహిమ పూర్తిగా ఆరాధించుకుంటాం తండ్రి. మనస్ఫూర్తిగా నిన్ను స్తుతి ఆరాధిస్తాం దేవా అని మనం అలాగే నించుకొని కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం మనం. అవును కదండి, మన దేవుడు మన్నాను కురిపించాడండి, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు తండ్రి. ఆయన చూసుకునే దేవుడు అంటండి. అందుకే ఆయనని యెహోవా ఈరే అంటారు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉన్న దేవుడు. మనల్ని ఎప్పుడు ఆయన చూడకపోతే మన జీవితాలు వ్యర్థం కదండి. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు, మనను స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా అండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఏం చేద్దాం, ఆయనను మనందరం మనస్ఫూర్తిగా ఘనంగా ఆయనను ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈ లోకంలో ఇంకెవ్వరూ చేయలేరండి. మన తల్లిదండ్రుల కంటే గొప్ప కార్యాలు చేశాడు. మన కోసం మన తల్లిదండ్రులు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మన పక్క నుండి చూసుకోగలరేమో, మనం చేయగలరేమో. ఆయన స్వస్థపరిచే దేవుడు, మన ఇరుకు నుంచి తీసే దేవుడు, మరణ ఛాయలో ఊబిలో ఉన్నప్పుడు ఆయనను మనం చేయి పట్టి లాగే దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడిని మనం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించిన దేవుడు అండి మన దేవుడు. బండ నుంచి నీళ్ళు ఇస్తారంటే మనం ఎవరైనా ఊహించగలమండి ఒక్క బండరాతి నుంచి నీళ్ళు వస్తాయని. అలాంటి బండరాతి నుంచి కూడా నీళ్ళు ఇచ్చే దేవుడు మన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మన్నాను పరలోకంలో ఉండే దేవదూతలు భోజించి ఆ మన్నాను మానవుల కోసం కురిపించిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఈ రోజు కూడా పోషిస్తూనే ఉన్నాడండి. ఏ రోజు మనను ఆహారం లేకుండా, మీరు ఈ రోజు ఆహారం లేదు అని లేకుండా దేవుడు ప్రతి క్షణం మనం సంతృప్తిగా పోషిస్తూ అన్ని విషయాల్లోనూ మన దాహాలను తీరుస్తూ మనందరినీ సజీవులుగా ఉంచిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి మనందరం కలిసి ఆరాధన పూర్వకంగా మనం ఆయనను ఘనంగా ఆరాధించుకుందాం.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించే దేవుడు మన దేవుడు అండి. మృతులను మరి లేపాడంటండి. ఆయన చెయ్యి పేరు పెట్టి పిలవగానే మృతులు సజీవులుగా లేచి వచ్చిన దేవుడు అండి మన దేవుడు. అందుకని ఆయనని యెహోవా రాఫా అంటారండి. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరచగల దేవుడు. ఆయనను మించిన దేవుడి వైద్యుడు ఈ లోకంలో ఎవ్వరు లేరండి. మనం ఏ వైద్యుడైనా కానీ చనిపోయిన వారిని లేపాడని వినగలమా? ఇంకా ఎవరైనా కానీ నువ్వు చనిపోయావు, నువ్వు లేకు తిరిగి లేవని చెప్పగానే లేచిన వాడు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పగలరండి? అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. సజీవులుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అండి. నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నానో, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, ఈరోజు దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడండి. అందుకే ఆయన అడుగుదాం, యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచే దేవుడవు, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతానయ్యా అని ఆయన మన మహిమపూర్తిగా మనస్ఫూర్తిగా ఆయనను మనం అందరం అడుగుదాము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త
ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును కదండి ప్రభా. దేవనైనా మహిమకు ఘనతకు అర్హుడు నీవే తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని సృష్టించిన దేవుడు తండ్రి, మాకు ముక్తినిచ్చే దేవుడు తండ్రి, ఈ లోకం నుంచి మాకు ముక్తినిచ్చి పరలోకంలో నీ కృపలో మమ్మల్ని కాల్చే దేవుడు తండ్రి. అలాంటి గొప్ప ముక్తి దాతవు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ కృపలో మమ్మల్ని నీ వెన్నంటా ఉండి నడిపించే దేవుడు తండ్రి. ఎప్పుడు కూడా నువ్వు చూడకపోతే ప్రభా మా జీవితాలు వ్యర్థంనైనా. అందుకనే ప్రభా, దివారాత్రములు నీ కన్నులు నన్ను చూస్తూనే ఉన్నాయి తండ్రి. నీ దృష్టి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను దేవా. ఇదిగోనైనా ప్రభా, అలా చూస్తున్నందుకే ప్రభా నేను ఈరోజు సజీవంగా ఉంటున్నాను తండ్రి. ఇలా నీ సన్నిధిలో నిలవబడగలుగుతున్నాను తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నాకున్న అస్వస్థతలన్నింటినీ తొలగించావు దేవుడు తండ్రి. నీవు నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి. నీవు యెహోవా రాఫావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా వాక్యం వినబోచున్నగా తండ్రి. మీ వాక్యాన్ని ప్రభా మాకు హృదయాలకు వినిపించండి తండ్రి. వినగలిగే మనసులను, హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం మా జీవితాలను సరిచేసుకునే భాగ్యం దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పించుకుంటున్నాం దేవా. వారం ఆదివారం ఇలా దేవుని సన్నిధిలో చేరరాగలిగి దేవుని సన్నిధిలో మరింతవరకు పాటలతో మనం దేవుని స్తుతించి ఆరాధించాము. దేవుని యొక్క నామం మనం ఎంత పొగిడినా, ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా మన తరపు నుండి అది ఇంకా చాలా తక్కువే. దేవుని ఆరాధించడంలో ఉన్న గొప్పతనం చాలా గొప్ప విషయం అన్నమాట. అది ఆరాధనలో గడిపే వారికి ఆ యొక్క రుచి, ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈరోజు వాక్యము కొరకు అపోస్తలుల కార్యములలో 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.
ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అంతటా న్యాయాధుల పదుల ఎద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బండవేసి బిగించెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇరవై 28 కలిసి చదువుదాం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవుడు తన యొక్క భక్తుల విషయంలో ఎంత గొప్పగా వారిని కాపాడుచు, దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి వారిని వాడుకుంటాడు అని చెప్పడానికి ఈ మనం చదువుకున్న భాగంలో చాలా గొప్ప విషయం అర్థమవుతుంది. చాలా విషయాలు ఇంకా ముందుకు మనం చాలా విషయాలు చదవాల్సి ఉంది, కానీ సమయం లేక అక్కడితో ఆపాను. కానీ వర్తమానంలో మాత్రం కొద్దిగా ముందుకు వెళ్దాం. గత 2 వారాల క్రితము కూడా అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చదువుకున్నాం చెరసాల్లో వేయబడినటువంటి పేతురు గురించి. చెరసాలలు అక్కడ దేవుడు తన యొక్క భక్తుడైన చెరసాలలో పేతురు ఉండగా ఏ విధంగా చెరసాల నుంచి పేతురుని బయటికి తీసుకువచ్చాడు అని. ఇక్కడ జరిగిన సందర్భం కూడా చెరసాల సందర్భం ఒకటి ఉన్నది. అసలు వీరు పేతురు, శీల అనేటువంటి భక్తులు వీరు చెరసాల్లో ఎందుకు వేయబడ్డారు? వారు ఏమన్నా దొంగతనం చేశారా, లేకపోతే ఎవరన్నా మోసం చేశారా, ఇంకేదన్నా నేరము చేయకూడదు చేశారా అంటే వాస్తవానికి అలాంటిది ఏమీ కాదు. వారు చేసినల్లా ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఒక వ్యక్తికి దెయ్యం పడితే ఆ దెయ్యము వదిలించారు, ఆ దెయ్యాన్ని వదిలించారు. ఇక్కడ 16వ వచనంలో చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా అనే మాట అక్కడ ఉంది. మేము అన్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మేము అంటే ఆ చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ కదా. ఈ యొక్క అపోస్తల కార్యాన్ని ఎవరు రాశారు? లేదు, అపోస్తల కార్యాన్ని లూకా రాశాడు. అపోస్తల కార్యాన్ని లూకా రాశాడు. ఎందుకంటే మొదటి వచనంలో ఉంటుంది కదా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ తెయోఫిలా అని ఉంటుంది కదా. అక్కడ మీకు ఆయన ఎవరో కాదు, లూకా అనమాట. లూకా వైద్యుడే, ఆయన వైద్యుడు, డాక్టరు. లూకాసు వార్త రాశాడు, అలాగే ఈ యొక్క అపోస్తల కార్యాన్ని కూడా రాశాడనమాట. ఆయన వైద్యుడిగా ఉంటూ దేవుని సేవలో పాల్గొనేవాడు అనమాట. సో మేము అన్నాడు రైటర్, ఆ యొక్క గ్రంథకర్త, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత అనే విషయాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ యొక్క విషయాలు, ఈ తెయోఫిలా అంటే దేవునికి ప్రేమించిన వాడు అని అర్థము. ఇదే మనకి లూకా సువార్తలో కూడా ఈ లూకాని ఎవరైతే రాశారో ఈ యొక్క లూకా సువార్తని ఆ భక్తుడే అనమాట. సో ఏదేమైనప్పటికీ ఆయన కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఎవరు ఉన్నారంటే
పౌలు ఉన్నారు, శీల కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ చాలా ప్రధానమైన వారు అపోస్తలైనటువంటి పౌలు గారు ఈ అపోస్తల కార్యాన్ని మనం చదివినప్పుడు దాదాపు 3 ప్రాముఖ్యమైనటువంటి సువార్త ప్రయాణాలు చేశారు వారు. అంటే ఆయన దేవుని చేత పిలువబడిన దగ్గర నుంచి, అంటే 9వ అధ్యాయంలో దేవుడు అతన్ని మార్చాడు. 9వ అధ్యాయంలో సౌలు క్రైస్తవుల్ని చంపుతుండగా దారికి వెళ్తూ ఉండగా ఆ దమస్కు దారిలో దేవుడు అతన్ని మార్చాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలతో ఉన్నాడు, దేవుని విషయాలు నేర్చుకున్నాడు. అవన్నీ జరిగి ఆ 9 నుంచి 12 అధ్యాయాల దాకా అవన్నీ జరిగిన తర్వాత 13వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నా కోసం, నా సేవ కోసం ఇంకా ప్రత్యేకంగా పౌలుని బర్నబాను పని కొరకు వేరు చేయండి అని 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ప్రత్యేకంగా సంఘానికి ఆజ్ఞాపిస్తే వారు అప్పటి నుండి పౌలుని బర్నబాని దేవుని సేవ కొరకే పూర్తిగా ఫుల్ టైం మిషనరీస్గా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ తర్వాత ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయం చూస్తే వారిద్దరూ కలిసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. అంతియోకియా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. తర్వాత మరలా యెరూషలేము మందిరానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అన్ని ఉన్న తర్వాత కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకున్న తర్వాత మరలా 2వ సువార్త దండయాత్ర కొరకు బయలుదేరేటప్పుడు ఏమైందంటే మీరట ఈ పౌలుకి బర్నబాకి కొద్దిగా తేడాలు వచ్చేసినాయి. ఎవరి విషయంలో వచ్చినాయి? మార్కుని గురించి, జాన్ మార్కుని గురించి. ఎందుకంటే వాళ్ళతో వచ్చినటువంటి జాన్ మార్కు మధ్యలోనే వాళ్ళని వదిలిపెట్టి, సేవను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని పౌలు గారు కొద్దిగా అప్సెట్ అయ్యాడు. బర్నబా ఏమో లేదు నేను మార్కుని కూడా తీసుకుందాం మన టీంలో అంటాడు. పౌలు ఏమో లేదు అతడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోయాడు. అది 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది అనమాట. యోహాను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి అతను వద్దంటాడు. ఇక అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. ఇటు బర్నబా చూస్తేనేమో మరి అటు జాన్ మార్క్కి మళ్ళీ బంధువు అవుతాడు. ఇక ఇవన్నీ వచనాలన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే మనకి టైం ఉండదు. కానీ జాన్ మార్క్ ఏమో బర్నబాకి బంధువు అవుతాడు. బర్నబా ఏమో కొద్దిగా ఎక్కువ ఎఫెక్షన్గా ఉన్నాడు, మనం జాన్ మార్క్ని కూడా తీసుకువెళ్దాం, యోహానుని కూడా అంటే పౌలు గారు ఒప్పుకోడు. ఆ తర్వాత ఏదేమైతే వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చి బర్నబా ఆ తర్వాత జాన్ మార్కు ఒకవైపు వెళ్ళిపోయారు సేవకి. ఇక తర్వాత పౌలు గారు, శీల వారితో పాటు కొంతమంది దేవుని భక్తులు వారికి సేవకి మరొక ప్రాంతం వెళ్ళారు. ఇక ఇక్కడ నుంచి ఈ బర్నబా వాళ్ళ గురించి మనం ఎక్కువగా చూడమన్నమాట. పౌలు గారి యొక్క సువార్త దండయాత్రనే ఎక్కువగా తర్వాత నుండి చూస్తున్నాం. ఈ 13, 14 అధ్యాయంలో పౌలు గారు మొదటి సువార్త దండయాత్ర చేసినప్పుడు మాత్రం పౌలు బర్నబా మెయిన్ పర్సన్స్గా ఉండి లీడ్ చేస్తూ నడిపించి సంఘాలు స్థాపించారు. ఫస్ట్ మిషనరీ జర్నీ మరలా యెరూషలేముకి వెళ్ళారు. అయిన తర్వాత సెకండ్ మిషనరీ జర్నీలోకి వచ్చేసరికి మాత్రం 2వ సువార్త ప్రయాణంలో ఇక పౌలుతో బర్నబా లేడు, కానీ ఇప్పుడు శీల ఉన్నాడు. పౌలు, శీల, తిమోతి కూడా కలిశాడు. ఆ తర్వాత తిమోతి కూడా పౌలుతో పాటు చాలా కాలం చాలా ముసలివాడయ్యేదాకా కూడా ఉన్నాడు. ఇక అవన్నీ మీరు తర్వాత చదువుతూ ఉంటే అపోస్తల కార్యం చాలా విషయాలు అర్థమవుతుంటాయి. సరే, వారంతా సేవ చేస్తూ ఈ ఫిలిప్పీ పట్టణానికి రావడము అవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్థలంలో వారు దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్న సందర్భంలో ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు రోజు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక యవనస్తురాలు, ఒక చిన్నది అని ఉంది. ఒక చిన్నది అంటే 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, యవనస్తురాలుగా ఉండొచ్చు. కాబట్టి ఆమెకి ఏం జరిగిందంటే ఆమెకి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏమని అరుస్తున్నది? 17వ వచనంలో ఆ యొక్క చిన్నదానిలో ఉన్న దెయ్యం తర్వాత 18వ కూడా అక్కడ ఆగుదాం. ఈ 2 వచనాలు గమనించినప్పుడు 17, 18 వచనాల్లో ఆ యొక్క చిన్నది ఉన్నది అక్కడ. ఆమె రోజు కూడా ఏమంటుందంటే ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని కేకలు వేస్తూ ఉంటే పౌలు ఏం చేశాడంటే అక్కడ ఆమెలో ఉన్న ఆ దయ్యాన్ని వదిలిపోమ్మని యేసునామములో ఆజ్ఞాపించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మీకు ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. 17వ వచనం ప్రకారము అక్కడ చెప్పినటువంటి మంచి మాటే కదా, యేసు ప్రభు దేవుడి గురించి గొప్పగా చెప్పినట్టుంది కదా, వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు, ఈ మనుషులు దేవుని దాసులని చెప్పారు, కానీ ఏమి తిట్టలేదు కదా.
అలాంటప్పుడు మరి ఎందుకు అలాగ పౌలు చేశాడని అంటారేమో. మనం చాలా గమనించవలసిన విషయం చాలా గొప్పగా ఉంది ఇక్కడ. ఆ చిన్నదానిలో ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? దెయ్యం అనేటువంటిది ఉంది, అపవిత్ర ఆత్మ. ఇప్పుడు లోపల నుంచి అరుస్తున్నది ఎవరు? ఆ దెయ్యం అన్నమాట. సో దెయ్యము చెప్తున్నాయి, వీళ్ళు సర్వోన్నతైన దాసులు, రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని చెప్పినప్పుడు అందులో తప్పేమీ లేదు కదా. పౌలు దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి అని అనుకోవచ్చేమో. దెయ్యములు దేవుని గురించిన సువార్త చెప్పవలసిన పని లేదు, దేవుడు వాళ్ళకి అప్పచెప్పలేదు. అర్థమైందా? సువార్తను గురించి ప్రకటించమని కానీ, దేవుని గురించి గొప్పగా చెప్పమని కానీ, దేవుని దాసులను గురించి ప్రకటించమని కానీ దేవుడు దెయ్యాలకు అప్పచెప్పలేదు. దెయ్యములు చేస్తున్నాయి ఆ మాటలు అని అంటే కొన్నిసార్లు మనం సర్కాస్టిక్ వే అంటాం చూడండి, అలాగ దూషణకు సమానం అన్నమాట అవి. మనము సువార్త చెప్పాలి, మనం దేవుని సువార్త చెప్పాలి, కానీ దెయ్యాలు కాదు. ఎందుకని? యేసుక్రీస్తు వారు శిలువలో దెయ్యాల కొరకు చనిపోలా, పాపుల కొరకు శిలువలో చనిపోయాడు. దెయ్యములు దేవుని యొక్క శత్రువులు కాబట్టి అపవాదికి సంబంధించిన వాళ్ళు, సాతానుడికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చాడు కదా, ఆయన యాజక ధర్మం కార్యం జరిగించాడు. ఇంకో విషయం, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చి యాజక ధర్మ కార్యాన్ని జరిగించి మనలను కూడా ఇప్పుడు ఎలా చేశాడు? రాజులైన యాజక సమూహంగా మార్చాడు. ఇప్పుడు ఆయన యొక్క రిలేటెడ్గా మనం కూడా చేశాడు. ఒకప్పుడు పాపులమే, కానీ క్రీస్తు శిలువలో రక్తం కార్చి ఇప్పుడు మన పాపాలు, మనం ఆయన్ని నమ్మినప్పుడు మన పాపాలు క్షమించి మనలను కూడా రాజులైన యాజక సమూహంగా యాజకత్వంలోనికి మార్చాడు. ఇప్పుడు మనకు యాజకత్వం అనేది ఉంది, దెయ్యములకు లేదు. సో యాజక ధర్మం, యాజకత్వం కలిగిన వారే చేయాలి. సో ఈ సువార్త ప్రకటించడం కానీ, ఆ దేవుని గురించిన విషయాలు మాట్లాడటం కానీ ఇది దెయ్యములకు సంబంధించింది లేదు. ఇక వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, ఇవ్వలేదు. సో మనం దేవుని పిల్లలం. దేవుడు ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన యాజక ధర్మ కార్యం జరిగించి మనలను కూడా యాజకులుగా మార్చాడు. మనకుంది ఆ యాజకత్వం. ఆయన గురించి, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు, మనం ఆయన నమ్ముకోండి, మనందరం నమ్ముకోవాలని మనం చెప్పాలి. దెయ్యములు చెప్పినంత మాత్రం దేవుడు అబ్బా దెయ్యాలు కూడా నన్ను మెచ్చుకుంటున్నాయని ఆయన పొంగిపోయే దేవుడు కాదు. అవసరం లేదు, దేవునికి ఆ యొక్క అసలు మహిమ రాదు అందులో అనమాట. అర్థమైందా? సో ఆ దెయ్యము ఈ విధంగా చేస్తున్న కారణం చేత పౌలు అది గ్రహించాడు కాబట్టి దేవుణ్ణే అపహాస్యం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఇవి, అందుకనే విడిచిపోమ్మని ప్రార్థన ఆయన ఆజ్ఞాపిస్తే దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పాపకి ఓకే, ఇప్పుడు ఆమె విడుదల పొందింది. ఆ యవనస్తురాలు, ఆ చిన్న పాప ఎంత ఏజ్ అయినప్పటికీ చిన్నది అని ఉంది ఇక్కడ. ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పెళ్ళయ్యేంత వరకు కూడా ఒక స్త్రీని ఒక చిన్నది అన్నట్లుగానే సంబోధించేవారు. సో ఏమైనా ఆ వయసు ఏమైనప్పటికీ కూడా ఆమెను ఆ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆమె క్షేమంగా ఉంది. అక్కడ దాకా బాగానే ఉంది, రైట్? వాళ్ళు మంచి చేశారు. అందుకని తర్వాత చూస్తే ఏమైంది అని అంటే 19వ వచనంలో అసలు కథ అనేటువంటిది మనకి ఇంకా క్లారిటీ అర్థమవుతున్నది. అది అసలు విషయం అంతా మనకి ఒక్క వచనంలో కనపడుతుందండి. ఆ యొక్క చిన్నది ఎందుకు దెయ్యం పట్టి ఉన్నది? ఎందుకనంటే మనకి 16వ వచనంలో చదివాం, ఆమె దెయ్యం పట్టినదై సోది చెప్తూ ఉండేది. ఆ దెయ్యం బట్టి సోది చెప్తూ ఉండటం ద్వారా యజమానులకు లాభం సంపాదించి పెడుతుంది కదా. 16వ వచనంలో ఆ విషయం ఉంది. సో ఎవరెవరైతే ఆమెని ఆ విధంగా వాడుకుంటున్నారో వాళ్ళు లాభం పొందడం కొరకు ఆమెలోనికి దురాత్మను పంపించి, కొంతమంది మంత్రశక్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ మంత్రశక్తుల ద్వారా ఆమెకు దయ్యం పట్టేటట్లు చేసి ఆ దురాత్మ చేత ఆమె సోది చెప్పేటట్లు జరిగించుకొని ఆమె సోది చెప్తూ ఉండగా ఆమె ద్వారా వచ్చే డబ్బుని వీరు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు లాభం పొందుతున్నారు. సో ఆమెను ఒక సాధనంగా వాళ్ళు వాడుకుంటున్నారు కదా. సో అలాంటి ఒక బాధితురాలని ఇప్పుడు పౌలు, శీల వీరు ఏం చేశారంటే వీళ్ళు దేవుని నామం సువార్త చేస్తూ ఆమెను ఎదుర్కోవడం ద్వారా, ఇప్పుడు పౌలు చేసిన ప్రార్థన ద్వారా, ఆజ్ఞాపించడం ద్వారా ఆమె విడుదల పొందింది. ఆమెకు స్వస్థత వచ్చింది, ఆమె విడుదల పొందింది. ఆమె ఇప్పుడు ఆ బాధ్యతరాలుగా అక్కడ అంతకాలం బాధపడింది, కానీ ఇప్పుడు ఆమెకు విడుదల వచ్చింది, మంచిది. కానీ వీరు ఎవరైతే ఆమెను సాధనంగా వాడుకున్నారో వాళ్ళకి లాభము పోయింది. చూసారా, లోకం ఎప్పుడు కూడా
ఎరిటే వాళ్ళని వాళ్ళ ప్రయోజనం వాళ్ళ లాభాల కొరకు వాడుకుంటూ ఉంటారు అంటానికి ఇవి చాలా ఆధారాలు కనపడుతుంటాయి. ఎవరు కూడా మనల్ని మన సొంత ప్రయోజనాల కన్నా ఎరిటి వాళ్ళని మన సొంత ప్రయోజనాల కొరకు ఎక్కువ వాడుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎరిటి వాళ్ళని మన ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సాతానుడు ఎరిటి వాళ్ళని కష్టాన్ని దోచుకోవాలని నేర్పిస్తాడు, ఎరిటి వాళ్ళని మోసం చేయాలని నేర్పిస్తాడు, ఎరిటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఏదో పైకి రావాలన్నట్లుగానే నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఆమెకు దెయ్యం పట్టేటట్లు చేసి, ఆమె స్టోరీ చెప్పేటట్లు చేసి, ఆమె సంపాదిస్తున్న ఆ డబ్బుని వీళ్ళు లాభం పొందుతున్నారు. సో లోకంలో కూడా మనుషులు ఉంటారు. ఇప్పుడు లిటరల్గా ఇట్లా స్టోరీ చెప్పి చేర్చుకుంచుకొని అలా కాకపోయినా ఎవరో ఒకళ్ళు అడ్డం పెట్టుకొని మనం బతుకుదాము లేకపోతే ఇదేవుదాము అని అన్నట్లుగా ఉంటారు కొంతమంది. అయితే అలాంటి వాళ్ళ ఎస్పెషలీ సాతానుడు మనుషులను, ఎందుకంటే మనుషులు దేవుని యొక్క రూపంలో సృష్టించబడినవారు, కానీ వాడి కొరకు వాడుకోవాలని సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే దేవుడు విడుదల జరిగించాలనే దేవుడు యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు, మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనం స్వతంత్రులమయ్యాం. కుమారుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఎవరికి మనం బానిసత్వంగా దాసోహంగా బ్రతకవలసిన పని లేదు. అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు ఆ ఫరో యొక్క చేతిలో. అందుకే దేవుడు వాళ్ళని విడిపించాడు. సో మన దేవుడు మనల్ని దాసోహంగా మనల్ని ఉండమని చెప్పట్లా దేవుడు. మనం ఎవరి కోసమో బానిసలుగా బ్రతకవలసిన పని లేదు. నీ జీవితం నీకు దేవుని చేత దయచేయబడిన జీవితం. అది నువ్వు ఎవరి చేతిలోనో పెట్టేసి వాళ్ళ చేతుల్లో నువ్వు బాధితుడిగా కష్టాలు పడుతూ ఉండవలసిన పని లేదు. నీకు ఒక జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఒక సొంత చిత్తాన్ని ఇచ్చాడు. నీ జీవితము నీ కొరకు గొప్ప ప్రణాళిక వేశాడు. అర్థమైందా? నీకంటూ ఒక ప్రణాళిక వేసి నీ జీవితాన్ని నీ కోసం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకెవరి చేతిలోనో పెట్టి వాళ్ళకి నేను దాసుడిగా మారతాను అంటే అది నీ తప్పు అంటాను నేను. ఒకప్పుడు తెలియక వాళ్ళకి బాధితుడు అయ్యావేమో, కానీ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాక్యం మనకి జ్ఞానోదయం నేర్పిస్తుంది. దేవుడు నీకంటూ ఒక సొంత చిత్తాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు, నిన్ను ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందించాడు. నీకోసం శిలువలో చనిపోయాడు. నువ్వు ఎవరికైతే దాసోహంగా ఉంటున్నావో వాళ్ళు నీ కొరకు రక్షణ కార్యం జరిగించి శిలువలో చనిపోలేదు. ఆ దాసోహం అన్నప్పుడు ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు డబ్బు అవ్వచ్చు, అధికారం కావచ్చు. కొందరు డబ్బు కోసం బ్రతుకుతారు, కొంతమంది అధికారం కోసం బ్రతుకుతారు, వాటి కోసం తహతహలాడిపోయి బాధితులు అవుతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే మనల్ని విడిపించే దేవుడు, విడుదల కలుగజేసే దేవుడు. మనల్ని విడిపించాడు, మనల్ని దాసోహంలో ఉండమని చెప్పట్లేదు. ఆ విషయాన్ని పౌలు అర్థం చేసుకున్నాడని కాబట్టి ఆ యొక్క దురాత్మ చేత పీడింపబడుతున్న ఆ వ్యక్తిని, ఆ యొక్క చిన్నదాన్ని, ఆమె బాధితురాలు కాబట్టే అక్కడ విడిపించాడు. సో ఎవరికి నువ్వు దాసోహంగా ఉంటున్నావు? నీకు తెలియకుండానే నువ్వు ఎవరికైనా దాసోహంగా బానిసగా బ్రతుకుతున్నావా? వాళ్ళ ఇష్టాల ప్రకారం అని చెప్పి, వాళ్ళను సంతోషపెట్టాలని చెప్పి, వాళ్ళ కోసం ఏదో చేయాలని చెప్పి, వాళ్ళని ఏదో మనం మెప్పిస్తే మనకేదో మంచి జరిగిద్దని చెప్పి అలా బ్రతుకుతున్నావా? లేకపోతే ఎవరినో అడ్డు పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావా? రెండు కూడా తప్పే. ఎవరినో సంతోషపరచాలనో ఎవరికో ఏదో చేయాలని చెప్పి దాసోహంగా బ్రతకటము తప్పే. లేదా ఎవరినో అడ్డు పెట్టుకొని నేను బ్రతుకుతాను, నేను ప్రయోజనం సంపాదించుకుంటాను అని కూడా తప్పే. దేవుడు ఏం చేస్తాడంటే నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి ఆయన ఏమన్నా అంటే నీ పక్షంగా ఆయన ఉంటానన్నాడు. ఇక నువ్వు ఎవరికి దాసోహం అవసరం లేదు, అలా అని చెప్పేసి ఎవరి మీద నువ్వు ఆధారపడని అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు కదా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. సో మన గురించి శ్రద్ధ తీసుకొని కేర్ తీసుకోవడానికి ఆయన ఉన్నాడు. అర్థమైందా? సో ఆయన ఉండగా మనం ఆయన్ని వదిలిపెట్టేసి ఆయన్ని మర్చిపోయి ఎవరి మీదో నేను ఆధారపడతాను, వాళ్ళేదో మనకేదో చేస్తారు, వాళ్ళేదో చేస్తే మనం ఏదో పెద్దోళ్ళం అవుతాము అని అనుకుంటే మాత్రం తప్పు. మనం అది తప్పుడు విషయంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళం అవుతాం. తప్పుడు విషయాల మీద ఒక సెక్యూరిటీ ఫీలింగ్గా ఆధారపడినట్లయితే అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఎవరిని నువ్వు నమ్ముకొని వాళ్ళ మీద ఆధారపడ్డాను అనుకున్నావో రేపొద్దున వాళ్ళే నిన్ను మోసం చేశారన్న విషయం తర్వాత మేలుకొని అయ్యో నాకు ఇంత నష్టం జరిగిందని వెనకాల తెలియకుండానే అని అనుకుంటాం. ఎందుకంటే ఈ లోకము సాతానుడి యొక్క ఆలోచనల చేత నడిపించబడుతున్నది కదా ప్రజలు అందరూ కూడా. సో ఇప్పుడు ఇక్కడ మనం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూస్తే లిటరల్గా ఒక దురాత్మ ఆ వ్యక్తిలోనికి వచ్చేటట్లుగా వాళ్ళు అమాంత్రిక శక్తులు ఉపయోగించి ఆమె చేత సోరీ చెప్పించేటట్లు చేయించారు.
ఈ రోజుల్లో ఇలాగ లిటరల్గా ఇలాంటి పరిస్థితి లేకపోయినా అలాంటి మనస్తత్వాన్ని కలిగి నీ మీద వారి యొక్క మనసు యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని నిన్ను వారికి నీ మీద ప్రభావితం చేసేటట్లుగా నిన్ను వాళ్ళు వాడుకోగలరు లోకంలో ఉన్నవారు. అందుకని ఎవరికో నువ్వు ఒక ఒక దాసోహంతో అయిపోయిన ఒక దాసుడిగా ఉండనక్కర్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఆయన ప్రభు, మనం ఆయనకి దాసులు. అర్థమైందా? అందుకని అపోస్తలైన పౌలు గారు కూడా నేను యేసు సేవకుడిని అని చెప్తూ చాలాసార్లు సర్వెంట్ అనే పదం, ఆయన యేసు సేవకుడిని, యేసు దాసుడిని అన్నాడు, కానీ పలానా ఆయనకి దాసుడిని, ఈయనకి దాసుడిని అని చెప్పలేదు. సో మనల్ని ఎవరో అడ్డు పెట్టుకొని ఇంకొకళ్ళు ఎవరో మన ద్వారా లాభపడుతున్నారంటే కూడా అది మన తప్పే. లేదా మనం ఎవరి మీదో ఆధారపడ్డాము అంటే, దేవుని మీద ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడ్డామంటే అది కూడా తప్పే. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రెండిట్లో కూడా తప్పు ఉంటుంది. మనకంటూ ఒక జీవితం దేవుని చేత ఇవ్వబడింది. ఎందుకని 100వ కీర్తనలో చాలా చక్కని విషయం మన కొరకు రాస్తుంది. 100వ కీర్తనలో చాలాసార్లు చదువుతూ ఉంటాం కూడా. ఏమని రాస్తుంది అక్కడ మనకి? చదువుతావా జస్టిన్? పిల్లలు కూడా బైబిల్ క్లాసెస్ చదవాలి, ఈ బైబిల్ వచనాలు. 100వ అధ్యాయం 1 నుంచి తర్వాత 3వ వచనం చదవండి. 3వ వచనం, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుకు. చాలండి చాలు. చూసారా, మనల్ని ఎవరు పుట్టించారు? మన దేవుడు, రైట్? మనం ఎవరి వారము? ఆయన వారము. సో వీఆర్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్, వీఆర్ బిలాంగ్ టు హిమ్. హీ హ్యాస్ క్రియేటెడ్ అస్, హీ హ్యాస్ గివెన్ అస్ దిస్ లైఫ్. ఆయన మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయన సృష్టించాడు. మనం ఆయన వారం, ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలం అని ఉంది. పక్కన వాళ్ళు మేపే గొర్రెలం కాదు, ఆయన మేపే గొర్రెలం. ఆయన మేపుతున్నాడు అన్నప్పుడు ఆయన దగ్గర మనం కృతజ్ఞులుగా ఉండాలి. అందుకనే తర్వాత కృతజ్ఞతార్పణలు చెల్లించు అనే మాట వాడారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు మీకు వంట చేసి పెడుతున్నారు, నేను బర్త్డే గిఫ్ట్కి లేకపోతే మదర్స్ డే రోజున పక్కా ఇంటికి వెళ్ళి నేను గిఫ్ట్ ఇస్తానంటే బాగుంటుందా? అంటే ఉదాహరణ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో మనల్ని మేపేది ఆయన, మనల్ని పుట్టించింది ఆయన, మనకి కోసం ప్రాణం ఇచ్చింది ఆయన. అర్థమైందా? సో అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఆయన వదిలిపెట్టేసి ఆయన మనకు కాపరి అనే విషయం మర్చిపోయి, ఆయన కాపరత్వంలో మనకి చక్కని భద్రత ఉంటుంది, ఆయన కాపరత్వంలో మనకి మంచి పోషణ ఉంటుంది, ఆయన కాపరత్వంలో మనకి సమస్తము కూడా క్షేమంగా జరుగుతాయి అనే విషయం మర్చిపోయి ఎవరో ఏదో చేస్తారనుకొని మనం ఎక్కడో ఎవరి మీదో నమ్మకాలు పెట్టుకొని బ్రతుకుతుంటాం. అది తప్పు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని మనకి హెచ్చరికలు ఉన్నాయి. అట్లా కానీ ఒకవేళ మనం ఎవరి మీదో ఆధారపడి ఎవరో ఏదో మనకేదో చేస్తారని మనుషులను ఆశ్రయం చేసుకుంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. నరులను ఆశ్రయించి చాలండి. చూసారా, నరుల్ని, శరీరాలని ఆధారం చేసుకొని వాళ్ళు ఏదో చేస్తారు నా కోసం, వీళ్ళు ఏదో చేస్తారు నాకు, పలానా ఆయన మా కుటుంబంలో చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన చాలా రిచ్ పర్సన్ కదా, ధనివంతుడు కదా, లేకపోతే ఆయన పలానా వ్యక్తి నా కుటుంబంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కదా, లేకపోతే మా కుటుంబంలో పలానా వ్యక్తి చాలా అన్నిటిలో గతంలో ఎంతోమందికి చేశాడు కదా, కాబట్టి నాకేమి భయం, ఆయన ఉన్నాడు అని మనుషుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎవరినో మనం ఆశ్రయంగా చేసుకొని ఆధారంగా చేసుకుంటే అప్పుడు ఏమైపోయింది? ఆటోమేటిక్గా హృదయం అనేటువంటిది దేవుని నుంచి తొలగిపోతుంది. అంతే కదా? దేవుని నుంచి తొలగిపోయింది అని అంటే వెంటనే అలాంటి వాడిని దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? శాపగ్రస్తుడు. అర్థమైందా? దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా, దేవుణ్ణి పూర్తిగా అయ్యా నువ్వే నాకు సమస్తము అని ప్రతి విషయానికి ఆయన దగ్గర అడగకుండా ఎవరో ఏదో చేస్తారనో, లేకపోతే కొంతమంది నా శక్తిని నేను నమ్ముకొని బ్రతుకుతున్నానన్నా, నేను ఎవరి మీద బ్రతకట్లేదంటారు. నీ శక్తిని నువ్వు నమ్ముకొని బ్రతకడం కూడా తప్పు అంటాను నేను. ఎందుకంటే బైబిల్ ఏముందంటే తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అని ఉంది. సో మన మనసును కూడా మనం ఆధారపడదు. నాకేమి, నా శక్తి ఉంది. దేవుడు రేపొద్దున ఒక చిన్న ఏదో పెడతాడు, ఏమైపోయింది నీ శక్తి? ఏం చేయలేవు. ఇంట్లో మంచం మీద నుంచి కాలు కింద కూడా పెట్టలేవు. ఇప్పుడు అనుకుంటామేమో నాకేమి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను తిరుగుతున్నా. చిన్నది ఏమన్నా జస్ట్ అలా ఆయన కొద్దిగా మార్పు చేస్తే చాలు శరీరంలో,
మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా దేవుడు చేయగల శక్తి గల దేవుడు. అందుకనే మనం బ్రతికేది మన శక్తిని బట్టి కాదు. పౌలు గారు అన్నారు, నేను సమస్తమును చేయగలను, కానీ దేని ద్వారా? నన్ను బలపరుచుచున్న వాని యొక్క బలమును బట్టి. నన్ను బలపరిచేది దేవుడు. ఆయన ఇచ్చే బలం నాలో, ఆయన ఇచ్చే జీవం నాలో ఉంది కాబట్టి ఆయన సహాయం చేయటం ద్వారా నేను చేయగలుగుతున్నాను. అంతేగాని నాకంతా తెలుసు, నేను అంతా చేస్తాను అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మన సొంత శక్తి మీద కూడా ఆధారపడద్దు. ఈ లోకం ఏం నేర్పిస్తుందంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నేర్పిస్తుంది, నిన్ను నీవు నమ్ముకో అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదం ఒకటి ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటుంది, నిన్ను మీద నీకు నమ్మకం ఉండాలి అని. నో, బైబిల్ అలా చెప్పదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదం నేర్పించదు. ఎస్పెషల్లీ మనం ఈ కేజేవి ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు వర్సెస్లో అక్కడ కూడా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదం ఉండదన్నమాట. అది నీ సెల్ఫ్గా నీ మీద నీకు నమ్మకం పెట్టుకోవడం అది తప్పు. అది నేను నీ మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవద్దు. అది సమస్తానికి ఆయనే ఆధారం. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అని అంటే మరలా ఆ అపోస్తల కార్యంలో మనకు అర్థమవుతుంది. ఆమెను ఒక బాధితురాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆమె వాళ్ళకి దాసోహం అయిపోయింది. వాళ్ళకి అలాగా ఆత్మచేత వాళ్ళు ఆమెను కంట్రోల్ చేస్తూ ఉంటే ఆ దురాత్మ కంట్రోల్లో ఆమె ఉంది. కానీ దేవుని బిడ్డలుగా పౌలు, శీల, దేవుని యొక్క భక్తులు ఏం చేశారంటే ఆమెకున్నటువంటి ఆ యొక్క సమస్య నుంచి, ఆ దాసోహమైన పరిస్థితుల నుంచి విడిపించారు. ఆమెను విడిపించారు. వెంటనే ఆ దెయ్యం ఏం చేసిందంటే వదిలిపోయింది. దెయ్యములు కూడా యేసుక్రీస్తుని గురించి మంచి మాటలే మాట్లాడతాయి. కాబట్టి ఏ ఆత్మ మనం గ్రహించాలి, అది దెయ్యపు ఆత్మ అయితే మనం గద్దించాలి. చాలామంది అంటారు, అన్న వాళ్ళు కూడా చెప్పేది వాక్యమే కదన్నా, ఆ సంఘాలకు కూడా అందుకే వెళ్తాం, అది కూడా. కానీ బైబిల్లో ఏమనుందంటే చివరి దినాల్లో అబద్ధ బోధకులు, చాలా రకాలైన బోధకులు వస్తారు. దురద చెవులు గల వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఇంపైన సెంపు మాటలు, అవి కూడా వింటుంటే ఆ పదాలు బాగున్నాయి అన్న, ఆ పదాలు అసలు ఏదో నన్ను ఉర్రూతలాగిస్తున్నట్లు, నన్ను బాగా ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ దెయ్యం కూడా బలుగుతుంది కదా ఇక్కడ. ఏమని? ఈ మనుషుడు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, ఈ మనుషులు మీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని కేకలు వేసి గట్టిగా అరుస్తున్నాడు. అబ్బా, ఇంత చక్కని బోధ చేస్తుంటే మనం ఎలాగ చెడు అనుకుంటామని అంటారేమో. నో, లోపల మనం అందుకే గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేపిస్తాడు. అవతల ఏ స్వరం అది, ఏ ఆత్మతో కూడినటువంటిది, దెయ్యపు ఆత్మ అని పౌలు శీలలు గ్రహించారు, దేవుని బిడ్డలు గ్రహించారు. కాబట్టి అక్కడ గద్దించడం జరిగింది. సో బైబిల్ పట్టుకొని బోధించినంత మాత్రాన, బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన, మనం యూట్యూబ్లో వచ్చే ఛానల్ అన్నీ పెట్టుకొని వాక్యం విన్నంత మాత్రాన సరైన బోధ అయిపోదు. మనం సరైన ఆత్మతో వింటున్న వారం అవ్వం. ఆ విషయం గ్రహించండి. చాలామంది మీ వాక్యమే వినాలా, అది స్వార్థం కాదా అంటారేమో. ఇక్కడ నేను నా వాక్యమే వినమని నేను చెప్పట్లా. వాక్యానుసారమైన బోధ ఏదైతే ఉందో ఆ వాక్యానుసారమైన బోధ సంఘాలు, ఏ సంఘాల్లో అయినా వినండి. దేవుని యొక్క వాక్యానికి సరిపోవాలి. అది దేవుడు చెప్పిన మాటలకి ఇది ప్రమాణ గ్రంథం అన్నమాట. ఇది దీంతో పోల్చి చూడాలి. ఈ వాక్యానికి సరిపోతుందా? మనం వింటున్నటువంటి బోధ ఇందులో ఉన్నట్లుగా చెప్పినట్లుగా ఉందా? ఇది స్కేల్ అనమాట. ఇది మనకి ఒక ప్రమాణ గ్రంథం అనమాట. ఈ ప్రమాణాలతో సరిపోవాలి వినే బోధ. అలా కాకుండా ఎవరో వచ్చి ఏదో బోధిస్తున్నారు, అవన్నీ బాగున్నాయి, వినటానికి బాగున్నాయి, వాళ్ళు కూడా యేసుప్రభు పాటలే పాడించారు, వాళ్ళు కూడా యేసుప్రభు మాటలే చెప్పారు, వాళ్ళు కూడా మాకు అని ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, మాకు ఒక కర్చీఫ్ ఇచ్చారు, అక్కడైతే ఒక నూనె డబ్బా ఇచ్చారు, పూసుకున్నాం, మాకు నిజంగానే స్వస్థత వచ్చేసింది, టీవీ మీద చేయబెట్టమంటే పెట్టి ప్రార్థన చేసి ఆ రోజు నుంచి నాకు స్వస్థత వచ్చేసింది అని అంటారేమో. దేవుని యొక్క వాక్యం ఏముంది? వాక్య ప్రకారం మనకి దేవుని పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు మనం పాటిస్తున్నామా? దెయ్యం చెప్తున్న బోధల వైపు అవి కూడా బాగున్నాయని అటువైపు చేతులు చప్పట్లు కొట్టి అవి కూడా అంగీకరిస్తున్నామా? ఇప్పుడు ఒక 100 రూపాయల నోటు మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు షాప్కి వెళ్తారు, ఏదో సామాను కొనుక్కొని ఆ 100 రూపాయలు వాడికి ఇస్తారు. వాడు చూసి, చల్లదమ్మా దొంగ నోటు తీసేయి ఇంకోటి అంటాడు. ఆడు దొంగ నోటు అని వాడు టెస్ట్ చేసి చెప్పేవరకు మీకు తెలియదు అది. ఎందుకంటే నేను ఇచ్చింది చూడడానికి మ్యాక్సిమం అంతా ఒకే రకంగా ఉంది చూడడానికి. నేనేమో 100 రూపాయల నోటు ఇంకొక రంగులో మార్చలేదు, దాని మీద ఇంకేం చేయలే. కానీ ఎక్కడ డూప్లికేట్ ఉందో మీకు అర్థం చేసుకోలేదు. కానీ ఆ డూప్లికేట్ నోట్ అని వాడు అక్కడ మిషన్లో పెట్టిన తర్వాత, లేకపోతే వాళ్ళకి అర్థమైన తర్వాత, అమ్మ ఇది 100 నోటు దొంగ నోటు తీసే వేరేది అంటాడు. అప్పుడు మీరు అరే అన్న నన్ను మోసం చేశాడు, దొంగ నోటు ఇచ్చాడు, అప్పుడు బాధపడతారు. అవునా? చూడడానికి అంతా బాగున్నట్లే ఉంటుంది, కానీ ఆ గ్రహింపు వాడు ఆయన ఆ షాప్ ఆయన పట్టుకోగానే చెప్పేస్తాడు ఇది 100 నోటు కాదు, ఇది దొంగ నోటు అని. అంటే నేను ఎందుకు చెప్తానంటే మనకు కూడా ఆ గ్రహింపు అనేటువంటిది ఉండాలి. దానికోసం మనం వాక్యం నేర్చుకొని ఉండాలి.
ఈ వాక్యం ఏంటో నేర్చుకోకుండా ఎవరు చెప్పినా అంతా దేవుని మాటలే, అంతా దేవుని వాక్యమే, మేము కూడా వింటామనంటే ఇగో ఇగో ఇక్కడ ఈ కేకలేస్తున్నటువంటి ఈయన మాటలు కూడా అప్పుడు పౌలు శీలు ఏమనాలంటే, అబ్బా ఈ చిన్నది కూడా దేవుని వాక్యం బాగా ప్రకటిస్తుంది, మాతో పాటు తీసుకెళ్దాము, స్త్రీల కూడికో సండే స్కూల్కి మీడికో బాగా ఉపయోగపడుద్ది అని అనుకుంటారు, అంతేగా. కానీ అలా చేయాల. ఎందుకంటే పౌలు శీలుల వారికి గ్రహింపు శక్తి ఉంది, వారు పరిశుద్ధాత్మను కలిగిన వారు. అందుకే ఆమెను ఆ దెయ్యపు యొక్క బంధకాల్లో నుంచి విడిపించారు. ఆమెను కొందరు వాడుకుంటున్నారు, ఆమెను అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. నీ జీవితం ఎవరికో ఇంకో రకంగా నువ్వు బాధితుడు కానక్కర్లా. నీ జీవితం నువ్వు దేవుని మహిమ కొరకు బ్రతకాలి, నువ్వు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ జీవితం నీవు దేవుని కొరకు వాడబడాలి. మనం చదువుకున్న భాగాల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి ఇంకా సమయం లేక అక్కడితో ఆపుతున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పౌలు శీలులు ఏ విధంగా అయితే ఆమెను విడిపించారో మనం గ్రహింపగలిగిన వారంగా మనము కూడా మన మధ్య ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వారికి తెలియకుండా కొన్ని యొక్క తప్పుడు విధానాల్లో వారు ఇరుక్కుపోయినట్లయితే, కొన్ని సమస్యల్లో చిక్కుకుపోయినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేసి వారిని విడిపించే బాధ్యత ఏదైతే ఉందో అది చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పుడు బోధలో చిక్కుకుపోతారు. కొంతమందికి నేను డైరెక్ట్ చెప్తా, ఎవరిని అడిగినప్పుడు, ఎవరిని చెప్పినప్పుడన్నా మీరు ఏ సంఘానికి వెళ్తున్నారంటే వాళ్ళు ఏదన్నా కొన్ని సంఘాల పేర్లు చెప్పారనుకో, నేను వాళ్ళకి చెప్తా ఆ సంఘానికి వెళ్ళొద్దు. అదేంటన్నా అక్కడ కూడా మాకు కూడా వాక్యం చెప్తారు, ప్రార్థన బాగానే ఉంటుందంటే అది వాక్యానుసారమైన సంఘం కాదని నాకు తెలుసు, అది వెళ్ళొద్దు అని అట్లా చెప్తాం మనం. ఇంకా వింటారా వినరా తర్వాత విషయం. అలాగా కొన్ని మనం అది ఉదాహరణగా చెప్తున్నాను. అలాగా చాలా విషయాలు కొంతమంది యేసుప్రభు బొమ్మను పెట్టుకొని ఇదిగో మేము నమ్ముతాం, నేను అంటాను అది పెట్టుకోవద్దు అని. యేసుప్రభు బొమ్మ పెట్టుకోవద్దు, ఎందుకంటే అదొక ఫోటో. యేసుప్రభు ఏమన్నారంటే విగ్రహం చేసుకోవద్దు అంటే ఆ యొక్క యేసుప్రభుని దేవుడిగా ఆ ఫోటో చూసుకొని వాళ్ళు గౌరవిస్తున్నారు. అట్లని చెప్పి మనం ఫోటోలు తీసుకోకూడదని కాదు, అర్థమైందా? ఫోటోలు తీసుకోవద్దని నేను చెప్పట్లా, మన ఫోటోలు మనం పెట్టుకోకూడదని. అంటే మన ఫోటోలు చూసుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఆ పర్పస్ వేరు, ఉద్దేశం ఇంపార్టెంట్ ఇక్కడ. సో యేసు ప్రభు కూడా ఫోటోల్లో కూడా లేడు, ఆయన వాక్యము ఉన్నాడు. ఆయన వాక్యమే మనకు అర్థము, దేవుడిగా ఉన్నాడు, వాక్యమే దేవుడు. సో ఈ విషయాన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం మన ఇంట్లో మన వాళ్ళలో ఇంకెవరైనా వాక్యానుసారం కాకుండా చూడటానికి వాక్యంలాగే అనిపించేటువంటి బంధకాల్లో ఇరుక్కున్నట్టుంటే వాళ్ళని విడిపించే బాధ్యత మనది. ఎందుకని ఒక మాట ఉంది, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదువుతారా? గలతీ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. చిక్కుకొని ఎడల తన విషయమై చూచుకొనుచు అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. అట్టి వారిని అంటే ఎవరైతే చిక్కుకుపోయారు, గలతీ 6వ అధ్యాయం 1వ వచనం ఉంది, గలేషియన్స్ 6:1. ఎవరైనా ఒక తప్పిదంలో ఉంటే నాకెందుకులే ఆడి తప్పులో వాడే పోతాడు అని చూసుకో అట్లా వదిలేసానుందా? 6వ వచనంలో, 6వ అధ్యాయం 1వ వచనంలో నాకెందుకు అనుకునేది క్రైస్తవ జీవితం కాదు. నాకెందుకులే అనుకోవడం క్రైస్తవ జీవితం కాదు. ఏమండి, దేవుని పిల్లలంగా క్రీస్తు బిడ్డలంగా నాకెందుకులే అనే నిర్లక్ష్య వైఖరి క్రైస్తవ జీవితం కాదు. ఎప్పుడైతే మనము ఎరిటి వాళ్ళకి సహాయం చేయడానికి మనం సాహసిస్తామో అది నిజం. ఎందుకంటే నీ సొంత కొడుకో, నీ సొంత కుమార్తె, నీ సొంత అన్నో, చెల్లో, తమ్ముడో ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే వదిలేస్తామా? వాళ్ళకి మంచి విషయం నేర్పిస్తాం. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా తప్పిదంలో ఉన్నప్పుడు, అట్లాగే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా తప్పుగా పడిపోతున్నప్పుడు, అయ్యో నేను కూడా పడిపోయే సందర్భాలు వస్తాయి కదా, నాకు కూడా కనికరం అవసరం కదా, నేను కూడా శోధింపబడుతుంటాను కాబట్టి అలాంటి పొరపాట్లు నాతో కూడా జరుగుతుంటాయి కాబట్టి నేను జాగ్రత్త పడుతూ ఉండాలి. నేను జాగ్రత్త పడుతూ ఆ సహోదరుడు ఎవరైతే ఏ తప్పిదంలో అయితే ఏదైనా తప్పుడు సంఘంలో ఇరుక్కుపోయాడా, తప్పుడు బోధల్లో నమ్మకాల్లో ఉండిపోయాడా, లేకపోతే ఒక తప్పుని జరిగిస్తూ ఉన్నాడా, అది రేపొద్దున ఆయనకి ప్రమాదం తీసుకొస్తుందంటే అలాంటి వ్యక్తికి సరైన బోధ వాక్యము చెప్పి సరైన విషయంలో మంచి దారికి తీసుకొని రావాలను. మనం ఎవరికి చేస్తున్నాం? మన ఇంట్లో వాళ్ళు కానీ, మన సంఘస్థులు కానీ, మన స్నేహితులు కానీ, ఇంకెవరైనా తప్పుడు దారిలో ఇంకా రక్షణ పొందలేదా వారికి రక్షణ మార్గం గురించి బోధించండి. అది వాళ్ళని మనం మంచి దారిలో తెచ్చిన వాళ్ళు అవుతాం. ఒకవేళ రక్షణ పొందినా, ఒకవేళ తప్పుడు విషయాల్లో ఉండిపోయారా, వాళ్ళని మంచి దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చెప్పడం మన బాధ్యత, వాళ్ళని మార్చడం మన బాధ్యత కాదు, కానీ చెప్పడం మన బాధ్యత. తర్వాత వాళ్ళు వింటారా వినరా,
వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారని వాళ్ళు దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. అది వారు చేయాల్సింది. సో ఈరోజు మనకు వాక్యం నేర్పిస్తుందంటే విడిపించబడాలి. ఎవరికి దాసోహలంగా అయిపోయి బాధితులం కావద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు, మన దేవుని మీదే ఆధారపడదాం. అక్కడే ఇర్మియా 17:5 చదివాము, ఎవరైతే నరులను ఆధారం చేసుకుంటారో వాళ్ళు శాపగ్రస్తులవుతారని. కానీ తర్వాత వచనాల్లో ఉంది, ఎవరైతే దేవుని మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తారో వాళ్ళు ఆశీర్వాదం పొందుతారని అక్కడ ఉందన్నమాట. ఇక మనకి సమయం లేక అక్కడితో క్లోజ్ చేసిన ఈరోజు మనం ఇంటికి తీసుకువెళ్ళాల్సిన వర్తమానం ఏంటంటే, నీ జీవితం నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. వేరే వాళ్ళకన్నా కూడా ముందు నువ్వు నీకుగా దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం నీ సహోదరులు ఎవరైనా తప్పిదములు ఉంటే వారిని మంచి దారిలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా నీకుంది. ఆ విధంగా చేయనట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఈ లోకం నుంచి ఏరి చేసి నాయన మీ యొక్క సన్నిధానంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. పాపలంగా నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి మమ్మల్ని నాయన దేవుడా తండ్రి, ఎవరు పట్టించుకోనట్టు హీన స్థితిలో ఉన్నట్టు మమ్మల్ని నాయన దేవుడా తండ్రి, మీరు నాయన మీ బిడ్డలుగా ఏర్పరచుకొని నాయన మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మరొక్కసారి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి దేవుడా తండ్రి, మేము ఎవరికీ దాసులం కాకుండా ఉండడానికి నాయన ఆ శిలువ యొక్క మహా త్యాగాన్ని బట్టి దేవుడా తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేశావు. దేవుడా తండ్రి, ఇప్పటి వరకు మేము నాయన ఎవరికైనా దాసులుగా ఉంటున్నామేమో నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగున మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించావు. నిజమే తండ్రి, కీర్తనలు 99:5 చెప్పినట్లుగా మన ప్రభు అయిన దేవుడిని యెహోవాని నాయన గణపరచుడి నాయన, ఆయన పాదపీఠముల దగ్గర మీరు సాగిలపడుడి, ఎందుకంటే మీరు పరిశుద్ధులని చెప్పారు నాయన. దేవుడా తండ్రి, మేము మీకు దాసులము మాత్రమే ఉండులాగున, మరి ఈ లోకంలో ఎవరికి మేము దాసులుగా ఉండకుండాలాగున మీరు కృపను దయచేయండి నాయన. విత్తబడిన వాక్యం ఫలించలాగున కృపను దయచేయండి. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు, ఇక జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని దేవుడా తండ్రి, ఇప్పుడు జరిగినంతటిలో నాయన మీకు మహిమకరంగా నాయన, సాతానికి అవమానకరంగా ఇక్కడున్న మా అందరికీ దీవెనకరంగా ఉండులాగిన కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు మీ మైండ్లో. ఇప్పుడు ఇది కేవలము యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునే సమయం. యేసు నీ కొరకు శిలువలో చనిపోయాడు, నా కొరకు మనందరి కొరకు యేసు చనిపోయాడు, ఆయన రక్తం గార్చాడు, బలియాగమయ్యాడు. కాబట్టి ఆ బలియాగాన్ని బట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని మనం హృదయంలో ఆరాధన చేసుకుంటూ ఉందాం. బల్లలో పాల్గొనేటప్పుడు అయోగ్యంగా బల్లలో చేయవేయొద్దు. హృదయంలో ఏదైనా దేవునికి అయిష్టమైనది ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం. అవును ప్రభా, నేను ఇంకా పలానా విషయంలో తప్పుగా ఉంటున్నాను, నన్ను క్షమించి ప్రభా అని కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం. క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకో, ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తుని మాత్రమే నీ హృదయంలో నీ కొరకు ఎంత ప్రేమ చూపించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. బల్ల మీ దగ్గరకు వస్తుండగా తీసుకొని మనసులో దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని పరీక్షించుకోండి. హృదయ పరిశీలన చేసుకునే సమయం ఇది. పక్కన వాళ్ళని పరీక్షించొద్దు, నిన్ను నీవుగా పరీక్షించుకో. నీ హృదయం దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, యేసు నిన్ను ఎంతగా ప్రేమించాడు అనే విషయాన్ని మాత్రమే నువ్వు తలపోసుకో. మన చేతిలో ఉన్నటువంటి యొక్క కాల్చబడినటువంటి రొట్టె ముక్కలముగా మనకు చేతుల్లోకి ఇవ్వబడింది. అలాగే ఇది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఏ విధంగా అయితే తన శరీరం మన కొరకు గాయపరచబడి ముక్కలుగా ఆయన, అంటే శరీరంలో ఉన్న మాంసం అంతా కూడా బయటికి అలాగా ముక్కలుగా లాగబడింది. ఇదంతా కూడా మన కొరకు ఆయన చేసిన బలియాగం. గొర్రెపిల్ల వధించబడినట్లుగా క్రీస్తు వధించబడ్డారు. మనల్ని ఆ యొక్క అపవిత్రత దయ్యము పట్టిన సాతానుడి హస్తాల్లో నుంచి విడిపించి క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తుని బట్టి మనం ఇప్పుడు స్వతంత్రులమయ్యాం. కాబట్టి ఈ రొట్టెలో మనం పాల్గొంటున్నప్పుడు, అయ్యా నన్ను స్వతంత్రుడిగా చేశావు సాతానుడి బంధకాల్లో నుంచి,
నీకు వందనాలని చెప్పి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, పరలోకపు తండ్రి, అవును ప్రభా, మేము సాతానుడి యొక్క చీకటి అంధకారంలో దాసోహంగా బానిసలంగా సాతానుడి దగ్గర ఉన్నాం. అలాంటి మమ్ములను అయా కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి క్రీస్తు శిలువ కార్యము ద్వారా అయా మమ్ములను ఆ దాసోహంలో నుంచి విడిపించావు, స్వతంత్రులుగా చేశావు. ఇటు గొప్ప కృపా స్వాతంత్ర్యాన్ని మాకు అనుగ్రహించావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొను. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడమైన మా గొప్ప తండ్రి, మా పాపాలు శుద్ధీకరించడానికి ఈ లోకంలో ఏ పదార్థము కూడా సరిపోలేదు. అందుకే పరలోకము నుంచి నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి పాపము లేని రక్తంతో జన్మించి పాపము లేని రక్తంగా జీవించి పవిత్రమైన తన పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు సిలువలో కార్చి మా ప్రతి అపవిత్రమైన పాపాన్ని, కల్మషాన్ని కడిగివేసి మా హృదయాలను ఉచితంగా శుద్ధీకరించి ఉచితంగానే మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి ఉన్నావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రల పాలు. నిత్యుడు వగు తండ్రి, పరలోకపు దేవా, పాపము చేస్తున్న మమ్మలను క్షమించడానికి క్రీస్తును పంపించి క్రీస్తు శిలువ కార్యం ద్వారా అయ్యా మాకు విమోచన ఇచ్చావు, నీకు వందనాలు. అటువంటి క్రీస్తుని, క్రీస్తు శిలువ కార్యాన్ని ఈరోజు మరలా మేము జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఈరోజు అవకాశం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ బల్లలో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ నీ కృపలో నీవు ఆశీర్వదించండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయమని కోరుచున్నాం. చేరువచ్చిన మేము నిన్ను హెచ్చిస్తూ నిన్ను గణపరిచినట్లుగా ఉండినట్లు మా జీవితాన్ని ఎల్లప్పుడూ మీరు తీర్చిదిద్దండి దేవా. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఎటువంటి మనోవేదనతో, దుఃఖముతో, కన్నీరుతో ఇక్కడ ఉన్నారో నీకు తెలుసు. శరీర అనారోగ్య విషయాలతో, మానసిక వేదనతో అయా కృంగిపోతూ ఉన్నారో అని జ్ఞాపకం చేసుకో. వారికి నీ ఆదరణ దయచేయండి. నీవున్నావు అని నీ మీద ఆధారపడేవారిగా ప్రతి ఒక్కరిని చేసేయండి, ప్రతి ఒక్కరిని ఆదరించమని ఇక్కడ చేరవచ్చిన వీరందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే ఈ బలలో పాల్గొన్న మేము శిలువ సువార్తను ఇంకా రక్షణ పొందని వారికి చెప్పి వారిని కూడా మంచి దారిలోనికి, క్రీస్తు మార్గంలోనికి తీసుకురావడానికి నీ సహాయం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కనురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ,
మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కనురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మంచిది. మరి దేవుని సన్నిధిలో మనం చక్కగా పాటలు పాడాం, దేవుని స్తుతించాం, చాలా సంతోషం. మరి వాతావరణ పరిస్థితులను బట్టి కొందరికి జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా కొందరికి జ్వరాలతో ఉండి 4-5 రోజులు, వారం రోజులు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుటుంబంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జ్వరాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని దయ వల్ల మరలా అందరికీ స్వస్థత వస్తుంది. చాలామంది కొన్ని కుటుంబాల్లో కూడా దేవుడు అందరినీ స్వస్థపరిచాడు. ఇంకా కొందరు కొద్దిగా జలుబుతో ఇంకా బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారు. ప్రేయర్ చేస్తూ ఉండండి. దేవుడు అందరికీ స్వస్థతనివ్వాలని దేవుడు కృప చూపిస్తాడు, స్వస్థ పొందుతారు. విన్న వాక్యాన్ని గురించి ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని డిస్కషన్ చేసుకోండి ఇంట్లో. ఈ వాక్యం గురించి మనం ఇంకా దాన్ని చదివి ధ్యానించి ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గేదెల గురించి, ఆవుల గురించి చదువుతాం. అది ఫస్ట్ ఆకలి తీరేంతవరకు పచ్చగడ్డిని మంచిగా మేసేస్తుందంట కదా, చక్కగా మేసి ఆ తర్వాత చక్కగా చెట్టు కిందకో ఎక్కడికో వెళ్ళి కూర్చొని దాన్ని ఏం చేస్తుంది, చక్కగా నెమరు వేసుకుంటే అప్పుడు దానికి ఆకలి అది ఆ యొక్క బలం వస్తుందంట. ముందు తినేటప్పుడు ఆకలి తీరిద్ది అంతే, ఫస్ట్ ఆకలి తీరిద్ది. తర్వాత కూర్చొని అది ఎప్పుడైతే నెమరేస్తూ ఉంటుందో అప్పుడు అది దానికి బలముగా మారింది. వాక్యం కూడా మనకు అంతే. ఈ వాక్యం ఇక్కడికి వచ్చి వింటాం, ఈ పావు గంటో అరగంటో ఎంతో దేవుని వాక్యాన్ని వింటాం. విన్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, ఆలోచన చేయాలి. అప్పుడు దాని ద్వారా మనకి దేవుడి శక్తిని ఇస్తాడు. ఓకే, రైట్. ప్రార్థన చేయండి అందరూ కూడా వాక్యంలో ఎదగాలని. చివరి ప్రార్థన. ఒకవేళ దుప్పట్లు, దిండ్లు అలాంటివి కూడా ఉంటే కూడా పర్వాలేదు. రైట్, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీకు వందనాలు అయ్యా. నీ వాక్యం ద్వారా మాకు సహాయం చేస్తున్నావు. నీ వాక్యం విన్నాము. ఈ విన్న వాక్యాన్ని మా హృదయాలను నువ్వు స్థిరపరచండి. అవును ప్రభా, మేము ఎవరికి దాసోహం అవన అవసరం లేదు, కానీ నిన్ను నమ్ముకొని జీవిస్తే మాకెంతో స్వేచ్ఛ, స్వతంత్రత, గొప్ప ధైర్యం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని పుట్టించావు,
మా కాపరివి. కాబట్టి నీ కాపరత్వంలో మేము సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవిస్తాం. కాబట్టి నీ మీద ఆధారపడి జీవించినట్లుగా ఇక్కడ చేరువచ్చిన వారందరికీ సహాయం చేయండి అయ్యా. ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నీ కృపలో ఆశీర్వదించండి. అలాగే సమస్త విషయాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అలాగే బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోకపు సేవ కొరకు వాడుకోనండి దేవా. వారికి రెండంతల ఆశీర్వాదాలు పరలోకము నుండి మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.